రాజకీయాల్లోకి రాకముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంతగా అన్ని పార్టీల నుండి పొగడ్తలు అందుకునేవారో ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విమర్శలు తిట్లు ఎదుర్కొంటున్నారు. ముందుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముందుగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు అని వార్తలు వచ్చాయి. కానీ అందరికీ షాక్ ఇస్తూ బీఎస్పీలో చేరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఎస్పీలో చేరిన వెంటే రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడిగా పదవి ఇచ్చారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పటి ప్రభుత్వమైన బీఆర్ఎస్ పార్టీపై అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై నిప్పులు చెరిగేవారు. ఆర్ఎస్ బీఎస్పీలో ఉన్న సందర్భంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఎదురు దాడికి దిగేవారు. ఇటు కాంగ్రెస్ అలాగే బీజేపీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై పెద్దగా విమర్శలు చేసేవారు కాదు. ఎప్పుడైతే బీఎస్పీ పార్టీని మోసం చేసి బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరి పరువు తీసుకున్నాడో అప్పటి నుండి వరుసగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇన్నాళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే విమర్శలు చేయగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరొక మెట్టు పైకి ఎక్కి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విజృంభిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన నాగరాజ్ మాస్ సెటైర్లు వేశారు. ఈరోజు గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే నాగరాజు గుండు చేసుకున్నంత మాత్రాన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంబేద్కర్ అయిపోవడాన్ని ఎద్దేవా చేశారు. దయచేసి దళితులు ఎవరు కూడా ఆయన మాటలు నమ్మొద్దు అని ఎమ్మెల్యే కోరారు. దళితులను ఆదుకొని హక్కున చేర్చుకునే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఆయన అన్నారు. కాగా తెలంగాణ బీఎస్పీ చీఫ్ గా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల ఆ పదవికి ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. బీఎస్పీకి గుడ్ బై చెప్పిన ఆర్ఎస్పీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఎస్పీ అధ్యక్షుడిగా బీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే కేసీఆర్ ఫ్యామిలీపై ఓ రేంజ్లో విరుచుకుపడిన ప్రవీణ్ కుమార్ చివరికి తిరిగి ఆ పార్టీలోనే చేరడంతో ఇలా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.